రైట్. కాంగ్రెస్ లీగల్ సెల్ అలాగే మనకు సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు చెప్పండి, కాసేపటి క్రితమే కేటీఆర్ కేటీఆర్ మీడియాతో మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఏదైతే గతంలో 4 అంశాల మీదనే సిట్ విచారణకు పిలిపించింది, ఏదైతే మా మీద కేసులు వేశారు, ఒకటి వచ్చి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, మరొకటి గొర్రెల స్కామ్, అలాగే ఈ కార్ రేసు, మరొకటి ఫోన్ ట్యాపింగ్, మొత్తం 4 అంశాల మీదనే ఏదైతే కేసులకి విచారణకు పిలిపించారు. ఇది లాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీంట్లో ఏదైతే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించిన అంశంలో ప్రభుత్వం చాలా వరకు నిర్లక్ష్యం చేస్తుంది అనేసి ప్రధానంగా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దీంట్లో వాస్తవాలు లేవు, ఆరోపణలు లేవు, కావాలని ఇది పక్కదోవ పట్టించే విధంగా ఉందనేసి కూడా కేటీఆర్ చెప్పుకొస్తున్నారు. ఏంటి ఏం చెప్తారు? మొదటిగా బీఆర్కే న్యూస్ వారికి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్న గారికి, అదేవిధంగా రాముల్ గారికి అందరికీ నమస్కారం అండి. శ్రీరామ్ గారికి నమస్కారం. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో నిజానికి ప్రజల్లో ఒక గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం నేడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తూ ఉంది, బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. నిజానికి కూడా ఐబీ అంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది దేనికి పనిచేయాలి? ఏదైనా దేశ భద్రతకు ఇబ్బందిగా ఉన్నప్పుడు కానీ, అదేవిధంగా మరి ప్రజలకు అంటే శాంతి భద్రతల విషయంలో కానీ, లేదా ఇంటెలిజెన్స్ అనేది ఆ కోణంలో పనిచేయాలి. అది ఎవరి అండర్లో పనిచేస్తుంది? ముఖ్యమంత్రి గారు లేదంటే మరి హోంశాఖ మంత్రి ఆధ్వర్యం వారికి జవాబుదారీగా పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ నిజానికి మరి ఏం భద్రత లోపించిందని దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఏం నష్టం చేసే వ్యక్తులు వీరని ప్రజల స్వేచ్ఛను, అదేవిధంగా న్యాయమూర్తులను, వ్యాపారవేత్తలను, మరి మీరు ఎలాగో ప్రతిపక్షాలను మీరు 10 ఏళ్ళు పాలించిన క్రమంలో ఎవరిని కూడా ప్రతిపక్షాల హోదా అనేది పక్కన పెట్టండి, వారిని ఎక్కడ పడితే అక్కడ మీరు భౌతిక దాడులకే కావచ్చు, కేసులు అక్రమ కేసులు పెట్టి వారిని ఇబ్బంది పెట్టిన పరిస్థితి కాకుండా వాళ్ళ ఫోన్ ట్యాబ్లు కూడా చేసినారు. సో నేననేది ఏంటంటే ప్రతిపక్షాలను బతకనియపోతుంది, ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది, వ్యాపారవేత్తలను, సినీ రంగం పరిశ్రమకు చెందిన వాళ్ళని కానీ మరి సామాన్య ప్రజలను కూడా వదిలిన పరిస్థితి లేదు. ఎలక్షన్ ముందడ నాకు తెలిసి ఒక హెడ్ కానిస్టేబుల్ వారి ఫోన్ ట్యాప్ కూడా చేసి వారిని ఎలక్షన్ ముందట ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి నా దృష్టిలో ఉన్నది. ఇది 2023 ఎమ్మెల్యే ఎలక్షన్ల క్రమంలో. అంటే ఇంత ఘోరానికి మీ రాజకీయ బ్రతుకు తెరువు కోసం మీరు అధికారంలోకి రావడానికి ఎంత దిగజారిన రాజకీయం చేశారంటే ఐబీని కూడా వాడుకున్నారు మీరు. అకార్డింగ్ టు మరి మనకు ఒక చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాల ప్రకారంగా ఏంది, మీరు ఐబీ అనేది దేనికి పనిచేయాలనేది ఒక భాగం అయితే దేనికి పనిచేయద్దు అనేది కూడా ఒక భాగం ఉంది. దాన్ని విస్మరించి ఈరోజు చేస్తూ ఉన్నారు. ఈరోజు నిజంగా మరి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఒక మాట చెప్పండి, మేము ఫోన్ ట్యాప్ చేయలేదని. అలా చెప్తలేరు. మేము చేయలేదంటే మరి అధికారులు ఎవరు చెప్తే చేసిర్రు? వారి డ్యూటీని పక్కదారి పట్టించి వారి మీద ప్రెజర్ చేసి ఈరోజు ప్రభాకర్ రావు గారు ఎందుకు విదేశాలకు వెళ్ళిపోయినారు, వారిని తేవడానికి ఎంత ఇబ్బంది అయింది, వారిని రావడంలో భాగంగానే కాసేపటి క్రితమే కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రధానంగా 2 ఏళ్ల నుంచి ఈ కేసుని సాగదీస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ప్రభాకర్ రావుని పిలిపించారు, ఆయన కూడా విచారించారు, తాజాగా హరీష్ రావుకి నోటీసులు ఇచ్చారు, విచారించారు. మరొక వైపు రేపు ఉదయం 11 గంటలకి జూబ్లీ హిల్స్ స్టేషన్లో విచారణకు కూడా సిట్ నోటీసులు కేటీఆర్ కూడా అందజేసింది. కేటీఆర్ ఒకటే చెప్తున్నారు, ఇది లొట్టపీస్ కేసు అని అంటున్నారు. మరి అనుకోవచ్చా అలానే? ఇప్పుడు ఆయన లొటపీస్ కేసా లేకపోతే ఏం కేసా అనేది రేపు బయటపడుతుంది. ఆయనకు అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు నిజానికి కూడా అది ఏ కేసు అయినా నువ్వు ఎందుకు భయపడుతున్నావు అంటున్నాను నేను. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ అగ్రనేతలైన హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎందుకు భయపడతా ఉన్నారు? ఎందుకు ఈ బీఆర్ఎస్ కార్యకర్తలను ఇక్కడ మనం చూసాం, 100 మంది కార్యకర్తలను తెప్పించుకునే పరిస్థితి. ఎందుకు భయం లేనప్పుడు ఎందుకు తెప్పించుకుంటున్నారు? ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ మేము అనడం కాదండి, కాంగ్రెస్ అనడం కాదు, సొంతము హరీష్ రావు గారి మరదలు, అదేవిధంగా కేటీఆర్ గారి చెల్లెలు, సొంత చెల్లెలు, వారే చెప్తా ఉన్నారు, నా భర్త ఫోన్ ట్యాప్ చేసినారు, ఒక ఆడబిడ్డ భర్త ఫోన్ ట్యాప్ చేసిన సిగ్గులేదని అంటాను. దానికి ఏం సమాధానం చెప్తారు అంటున్నా నేను. హరీష్ రావు కేటీఆర్ ఏం సమాధానం చెప్తారు? అంటే స్వయంగా ఎవరిని వదిలిపెట్టలే వీరు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనోజ్ గారు,
హరీష్ రావు గారు కేటీఆర్ ఎక్కడ ఆయన సీట్ కింద నీళ్ళు తెస్తాడో అని ఆయన అధికారులను పెట్టేసి ఫోన్ ట్యాపింగ్ చేయించడం, కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఫ్యామిలీ ఫోన్ ట్యాపింగ్ చేయించడం, ఇవన్నీ జరిగినాయి అనేది మనకు స్పష్టంగా కనబడతా ఉంది. నేను ఎందుకంటున్నా అంటే ప్రకాష్ గారు మొన్న నేను సోషల్ మీడియాలో కూడా చూసిన, ప్రకాష్ గారు కూడా స్వయంగా చెప్పినారు. మీడియాలో ఏం కనబడుతుంది, సోషల్ మీడియాలో హరీష్ రావు గారు రెండో దఫా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన మొదట్లో మీరు ఎవరు కూడా నా ఇంటి దగ్గర రావద్దు, నా ఫోన్లలో సంప్రదించొద్దు, నా ఫోన్ ట్యాపింగ్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుందని చెప్పినారు. అంటే ఆ రోజులలో హరీష్ రావు గారి ఫోనే ట్యాప్ చేయించే పరిస్థితికి వచ్చిందంటే ఇంకా మీరు మీతోలో నిష్పెట్టిరా. దాదాపు 4,000 మంది 4,013 ఫోన్లు మీరు ట్యాప్ చేశారంటే అంతమంది జనాల ప్రజాస్వామ్యంలో ప్రజల ఫోన్లు ట్యాప్ చేశారంటే మీరు అంతకన్నా ప్రజాస్వామ్య కూని ఇంకేముంటుంది అంటున్నా నేను. రైట్. మనకు బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు జూమ్ లైవ్లో ఉన్నారు. శంకర్ నాయక్ గారు నమస్తే అండి. నమస్కారం. శంకర్ నాయక్ గారు హరీష్ రావుకి సిట్ విచారణకు పిలిపించింది, మరోవైపు విచారణకు హాజరయ్యారు. తాజాగా కేటీ రామారావు కూడా విచారణకు రావాలనేసి కూడా రేపు ఉదయం 11 గంటలకు సిట్ నోటీసులు అందజేసింది. ఎలా చూడొచ్చు అంటారు? ఏదైతే హరీష్ రావు లేవనెత్తినటువంటి నైని బొగ్గు కుంభకోణంని పక్కదో పట్టించడానికే ఈ కాంగ్రెస్ పార్టీ సిట్ నోటీసులు ఇస్తుంది అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ వాళ్ళ ఏదైతే రేవంత్ రెడ్డి గారి బొమ్మర్ది గారు బొగ్గుకున్న కుంభకోణంలో చేస్తున్నారో దాన్ని బయటకు వస్తుందని చెప్పి జస్ట్ డైవర్షన్ చేస్తున్నారు పాలిటిక్స్ ని. వీళ్ళు కాంగ్రెస్ అంటేనే మీకు తెలుసు కదండి, జనాలను పరేషాన్ చేసి ఎన్ని అబద్ధాలు ఆడిచి 400 హామీలు ఇచ్చేసి 6 గ్యారంటీలు అవి చేయలేక ప్రజలకు జవాబుదారీగా ఉండాలి కానీ వాళ్ళ ఏదైతే అభివృద్ధి పనులు పక్కకు పెట్టేసి మోసం చేసి దేవుళ్ళ పేరు మీద అన్ని ఒట్టు పెట్టుకొని డిక్లరేషన్స్ ఇచ్చి ప్రజలకు మోసం చేసి ఇదంతా చేయలేక ఇప్పుడు సంక్రాంతి తర్వాత రైతు బంధు ఇస్తామన్నారు. ఎక్కడ ఎటుపోయింది? దావుసులో ఇస్తున్నారా? అక్కడ ప్రజలకు ఇస్తున్నారా? ఇదంతా మొన్న ఏమైంది? హరీష్ రావు గారికి పిలిపించారు, 7 గంటలు టైం వేస్ట్ చేశారు. ఏమైంది ఆ లొట్టపీస్ కేసు? ఇది గతంలో అందరికీ తెలుసు కదా లొట్టపీస్ కేసు అని. ఇంత ముందు కూడా పిలిపించారు కదా. ఇది ఒక 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇది ఫోన్ ట్యాపింగ్ మీద ఏం పీకారు? కోడిగుడ్డు మీద ఈకలు పీకడానికి ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. రైట్. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపిస్తూ వస్తుంది శంకర్ నాయక్ గారు, ఏదైతే ఈ కేసులోకి ఉన్నటువంటి అధికారులను అయితే విచారించు వస్తుంది ఇప్పటి వరకు, ఇక నాయకుల్ని విచారించింది హరీష్ రావు, ఆ తర్వాత కేటీఆర్ కూడా రేపటి రోజున విచారిస్తుంది. కానీ అన్ని వేళ్లు చూపిస్తున్నది మాత్రం కేసీఆర్ వైపునే. కేసీఆర్ ని ప్రధానంగా అరెస్ట్ చేయాలనేసి కూడా కాంగ్రెస్ భావిస్తూ వస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు? ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్ట్ అవబోతారా? ఎవరు పోరు, ఎవరిది ఏం చేయలేరు వీళ్ళు. కానీ మాకు ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు, కేసులు కొత్త కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం. ఈ లొటపీస్ కేసు తోటి మాకు అయ్యేది లేదు, పోయేది లేదు. కానీ వాళ్ళు జస్ట్ డైవర్షన్ పాలిటిక్స్ చేసేసి ఏదో కావాలని చెప్పేసి రుద్దుతున్నారు అంతే తప్ప దీంతో ఏం లేదు. రేపు మీరు చూస్తారు. మొన్న ఏమైంది? హరీష్ రావు గారి కేసు ఏమైంది మీరు చెప్పండి. దీన్ని ఫోన్ ట్యాపింగ్ కేసును 2 సంవత్సరాల నుంచి సాగతీస్తున్నారు. ఏమైంది? దమ్ము ధైర్యం ఉంటే బయటకు తీయవచ్చు కదా. ఏం లేదు, అనవసరంగా దాన్ని ఏదో పొలిటిక్స్ ను డైవర్ట్ చేయడానికి మన రేవంత్ రెడ్డి గారి బామ్మర్ది బొగ్గు గనుల మీద చేసిన కుంభకోణాన్ని బయటకు తీస్తారేమో అని చెప్పేసి జస్ట్ డైవర్షన్ పొలిటిక్స్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే నేనేమంటున్నా, కాంగ్రెస్ నాయకులకు కానీ, కాంగ్రెస్ సీఎం కు కానీ, రేవంత్ రెడ్డి గారికి కానీ, మీకు ఏమైనా ఉంటే సిగ్గుస్తరం ఉంటే మీరు ఏమైతే హామీలు ఇచ్చారో ప్రజలకు ఆ హామీల గురించి ఆలోచించండి. ప్రజల గురించి ఆలోచించండి. తెలంగాణ ప్రజల గురించి ఆలోచించండి. రైతు అన్నం పెట్టే రైతు గురించి ఆలోచించండి. మహిళలకు 2500 ఇస్తామన్నారు, వాటి గురించి ఆలోచించండి. తులం బంగారం ఇస్తున్నారు, దాని గురించి ఆలోచించండి. దాని గురించి ఆలోచించండి. అనవసరంగా ఎందుకు ఇది లేనిపోయి ఏదో మీ ఇప్పుడు 2 సంవత్సరాలు మొత్తం కేసీఆర్ గారి ఫ్యామిలీ మీదనే గడిచిపోయింది కదా. ప్రజల గురించి ఏమైనా ఏ ప్రజలైనా సుఖంగా ఉన్నారా? ఏ వర్గానికి చెందిన ప్రజలైనా? మీరు ఎన్ని హామీలు ఇచ్చారండి, ఎన్ని గ్యారంటీలు ఇచ్చారండి? వాటి గురించి ఆలోచించండి. అవన్నీ పక్కకు పెట్టేసి ఫోన్ ట్యాపింగ్ అంటారు, ఏదో స్టేటింగ్ అంటారు. మీది కాంగ్రెస్ అంటేనే పర్సంటేజీలు దోసుకోవడము ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రధానంగా శంకర్ నాయక్ గారు, కల్వకుంట్ల కవిత కూడా ఆరోపణలు చేస్తుంది. కవిత గారు కూడా ఏదైతే మా ఫోన్ ట్యాపింగ్ కూడా పాల్పడ్డారు, కేసీఆర్ అయితే బోలా శంకరుడు 10 మందికి సాయం చేయగలుగుతాడు, ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడింది హరీష్ రావే దగ్గరుండి నడిపించారనేసి కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ తనయురాలు కల్వకుంట్ల కవిత ఆరోపణలు చేస్తూ వస్తుంది.
కాదండి, న్యాయం న్యాయం మీద మీకు కోర్టు మీద నమ్మకం ఉందా? సుప్రీం కోర్టు ఏమన్నదండి? సుప్రీం కోర్టే చెప్పింది కదా, న్యాయస్థానమే చెప్పింది కదా. మాకైతే న్యాయస్థానం మీద గౌరవం ఉంది. ఏం వీళ్ళకు చెప్పిందండి న్యాయస్థానం మీద గౌరవం ఉంది, ప్రజల మీద గౌరవం లేదు. శంకరన్న ఏం చెప్పింది సుప్రీంకోర్టు? ఏమన్నది? ఏం చెప్పింది శంకరన్న? ఏం లేదు, ఏం పస లేదు. ఏం కేసు అది? దానికి సిద్దిపేటలో మీ హరీష్ రావు గారు చేసిన అరాచకాలకు ఒక ఫ్యామిలీ ఫోన్ ట్యాపింగ్ చేసి ఆయనను వ్యాపారాలు అది చేసి నా అన్న, మీద ఇటు ఫోన్ విను. ట్యాపింగ్ అయిందని సిద్దిపేటలో అన్న, వేసిన కేసు అది వ్యక్తిగత కేసు అది. ఆ భాయ్ కేసుకి ఈ సాబ్. కేసుకు సంబంధం ఏముంది? అన్న, ఇటు వినవే. తెలిసి కాదే, నువ్వు తెలుసుకొని అన్న, నేను మాట్లాడు. చెప్పేది నువ్వు విను. ఎమ్మెల్యేగా చేసిరు మీరు, అన్ని వివరాలతో మాట్లాడాలి. అన్న, ఇంకోటి శంకరన్న అన్న, ఇటు వినండి. ఇంకోటి మీరు టెండర్స్ ఏదైతే బొగ్గు గనుల టెండర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 9 టెండర్లు మీ బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేల చుట్టాలు, మీ ఎమ్మెల్యేల బామ్మార్దులు వీళ్ళు చేసారు. ఆధారాలతోటి మన పొన్నం ప్రభాకర్ గారు చూపించారు కదా మినిస్టర్ గారు. అంతకన్నా ఇంకేం కావాలి నీకు? ఆధారాలతో చూపిస్తాను. మీలాక ఆరోపణలు చేస్తలేం మేము. మరి మీరు అన్న, ఇటు వినండి. మీ ప్రభుత్వంలో మేము మీరు ఆరోపణలు ఎన్నడన్నా చేస్తే- పేదలకు రేషన్ కార్డులు ఇచ్చినారే? 10 ఏళ్ళ ఎన్నడన్నా రేషన్ కార్డు ఇచ్చినారే మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో? రైతులకు రేషన్ కార్డు సంఖ్యలు వేసిన ఇచ్చారో ప్రభుత్వం లెక్క మీది. చెప్పాలా? రైతులకు సంఖ్యలు వేసిన ప్రభుత్వం మీది. మీరు చెప్తారే కాంగ్రెస్ గురించి, రేవంత్ రెడ్డి పాలన గురించి? మంచిగా ఉన్నావన్నా నువ్వు మాత్రం. అరే వాస్తవం Very కాదా good. ఇది? పాలన బాగా. అరే నీ పాలన అన్న, ఇటు ఇప్పుడు విను, ఇటు విను. 6 గ్యారెంటీలు అమలు చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మీ దగ్గర బీసీలకు ఇచ్చినది అన్న. మరి నువ్వు చెప్పవే, నీ హయాంలో ఎస్సీలకు ఇస్తాన్న దళిత బంధు ఏది? ఎస్టీలకు ఇస్తాన్న 10 లక్షల దళిత బంధు ఏది? ఎంతమందికి ఇచ్చినావు చెప్పవే? బీసీలకు ఇస్తాన్న లక్ష రూపాయలు ఎంతమందికి ఇచ్చినావు చెప్పవే? మీరు ఏం చేసిరు అంటున్నా? మీరు ఏం చేయక ఇప్పుడు దళితులకు ఇచ్చాము. నువ్వు 10 ఏళ్లలో శంకరన్న, మీకు ఒకటే క్వశ్చన్, మీరు 10 ఏళ్లలో కేసీఆర్ గారిని ఎన్నిసార్లు కలిసిరు చెప్పండి నాకు. ఒక ఎమ్మెల్యేగా మీకే మినిస్టర్లకే సమయం అని దొర మీరు ఎన్నిసార్లు కలిసిరు? ఒక ముఖ్యమంత్రిని కలవలేని ఎమ్మెల్యే ఇవాళ మీరు ఆయన పక్షాన మాట్లాడడం చాలా బాధగా ఉంది శంకరన్న. ఈరోజు ఇప్పుడు ఈరోజు అన్న, ఒక రైట్ చైర్మన్ ముఖ్యంగా మొత్తానికి